35 అనే మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. 35 అంటే ఏదో కాదు. 35 అంటే 35 మార్క్స్. మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం 35 మార్క్స్ వస్తే పాస్ అవుతాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిళ్ళు. 35 అంటే దీనికి స్టోరీకి లింక్ ఉంది. అదంతా చెప్తే మీకు సినిమా చూసి ఎగ్జామ్ ఉండదు. కాకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అయితే సూపర్ ఉంది, మామూలు లేదు. ఒక మంచి సినిమా, ఒక మంచి మెసేజ్, ఇంకా చాలా ఉంటాయి, ఒక ఎమోషను. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమా మొత్తం అనేది మ్యాథ్స్ మీదనే. మ్యాథ్స్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు. నాకు కష్టం ఉంటుంది, నాకు నచ్చదు మ్యాథ్స్ అంటే. నా ఫ్రెండ్స్కి మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఒక గేమ్ లాగా ఆడుతుంది దాన్ని మ్యాథ్స్ని. నాకు వాళ్ళ ఫ్రెండ్స్కి డిఫరెన్స్ ఉన్న మధ్యలో ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. అదేంటంటే మ్యాథ్స్ అంటేనే డౌట్స్ వస్తాయి అన్నట్టు. అంటే ఈ మ్యాథ్స్ ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, ఈ మైనస్ ఏంటిది, ఈ ప్లస్ ఏంటిది, మైనస్ని తీసుకున్నప్పుడు అప్ ఎందుకు తీసుకోవాలి మనం, ఇలాంటి అన్ని డౌట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ డౌట్స్ ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు ఈ సినిమాలో ఆ పిల్లోడికి ఆ పిల్లోడు చుట్టూ తిరిగే కదే ఈ 35 సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా తీసిండు, దాని క్వాలిటీ కానీ ఆ బడ్జెట్లో కానీ చాలా బాగా చేసిండు. సినిమా మొత్తం తిరుపతిలో షూట్ చేసిండు, తిరుపతిలో చాలా బాగా తీసిన సినిమా అయితే. ఎక్కడ చిన్న మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు, చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చింది. నిజంగానే అలాంటి టీచర్స్ ఉంటారు, నిజంగానే అలాంటి స్టూడెంట్స్ ఉంటారు, అలాంటి టీచర్స్ ఉంటారు, చాలా బాగుంటుంది. అంటే అలాంటి ప్రిన్సిపల్స్, అంటే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మెయిన్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ స్టూడెంట్స్ నిజంగానే ఇలాంటి డౌట్స్ వేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి డౌట్స్ వేసే స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్స్ ఎందుకు మరి వాళ్ళకు ఆన్సర్స్ ఇవ్వలేకపోతుండ్రు అంటే, ఏదైతే బుక్లో ఉందో దానికే ఆన్సర్ చెప్తే టీచర్సా, మరి పక్కకున్న మిగతా మరి ఏదైతే స్టూడెంట్కి అర్థం కాకపోతే దాన్ని చెప్పడానికి ప్రయత్నించకుండా ఆ స్టూడెంట్ని ఒక విలన్గా చూసి పక్కకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే కాన్సెప్ట్లు చాలా మెదిలినాయి నాకు ఈ సినిమా చూసినాక. నిజంగా అవును, టీచర్స్ అంటే చాలామంది ఉండకపోవచ్చు, కొంతమంది ఖచ్చితంగా అలాంటి టీచర్స్ ఖచ్చితంగా ఉంటారు. అంటే ఏంటంటే స్టూడెంట్స్ డౌట్స్ అడిగితే నీ క్లాస్ నుంచి బయటకు నువ్వు దాదా ఇదా అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది దగ్గర కూర్చోబెట్టుకొని ఆన్సర్ చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. బేసిక్గా సినిమా అయితే చాలా బాగుంది. మనం వేరే టాపిక్ వెళ్ళిపోతున్నాం సినిమా విషయం తప్పించుకొని. సినిమా చాలా బాగుంది, చూడండి. మంచి సినిమా, మంచి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. మనం ఇలాంటి డిస్కషన్స్ తీసుకున్నప్పుడైతే నిజంగానే టీచర్స్ స్టూడెంట్స్ని అవాయిడ్ చేయడం అయితే కష్టం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అని కాదు. ఒక్కొక్క స్టూడెంట్ సపోజ్ ఒక టీచర్ని క్వశ్చన్ చేసినప్పుడు కానీ టీచర్ దానికి ఆన్సర్ లేకుండా పక్కలోకి చెప్పడం కానీ ఇలాంటివి చాలా అవుతాయి. ప్రతి ఒక్క అంటే ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి చూపడం అనేది చాలా అడుగుతారు. చాలా వరకు ఈ సినిమా అయితే ఇలాగే ఉంటుంది. కానీ లాస్ట్కు ఆ సినిమాలో అంటే వాళ్ళ అమ్మ ఒక టీచర్గా మారి ఒక స్టూడెంట్ని చదివిపిస్తుంది, చూసినామా? అది చాలా థింగ్, అది గ్రేట్ థింగ్. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి సినిమాలో, చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 1, 2 ఎప్పటి కాదు, చాలా ఉంటాయి. సినిమా అయితే ఒక మంచి సినిమా. డైరెక్షన్ పరంగా కానీ, టేకింగ్ కానీ, ఆ లైటింగ్ కానీ, పక్కన న్యాచురల్ కానీ, ఆ లొకేషన్ కానీ చాలా బాగుంది. ఎక్కడ చిన్న ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు, చాలా సూపర్గా ఉంది. ఈ సినిమా కష్టంగా చూడండి, మీ పిల్లలు చూపించండి. టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమాని చూసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ బట్టి మీ స్టూడెంట్స్ మీద ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది కూడా అర్థం చేసుకోండి. ఈ సీరియల్ ఒక డైలాగ్ ఉంటుంది, అదేంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు చెప్తుంది, మమ్మీ నేను ఫెయిల్ అయినా అని చెప్తే అప్పుడు వాళ్ళ కొడుకు చెప్తుంది ఏంటంటే, ఫెయిల్ అయినా రా, ప్రయత్నించినాం కదా అని చెప్తుంది. నిజంగా ఆ డైలాగ్ అయితే చాలా చాలా నాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే మనం కొన్ని అనుకుంటాం, చేద్దాం అనుకుంటాం, చేయలేం. బట్ ఫెయిల్ అయినా పాస్ అయినా మనం అనుకుంది ఒకసారి ట్రై చేస్తే, అది ఫెయిల్ అయినా పర్లేదు, ట్రై చేస్తే బాగుంటుంది కదా. అంటే ఒక ఫీలింగ్ ఉండదు మనకు, అది చేస్తే బాగుండు అది అనే ఫ్యూచర్లో బాధపడే కంటే చేసేద్దాం, గెలుస్తాం, ఓడిపోతాం అనుకొని చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. దిస్ ఇస్ ద రివ్యూ గైస్. నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ తప్ప అన్నీ చెప్పేసిన, సారీ ఫర్ యువర్ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ.